నమస్తే బ్యాచులర్ బ్రదర్స్. ఒరే ఏంద్రా ఎట్టుండే మేక బుట్ట లెగ్గి పీసులు అన్నావు. మేక బుట్ట లెగ్గి పీసులు ఏంద్రా నువ్వు ఆ సోమ ఆ మటన్ కొట్టే వాళ్ళకి కూడా తెలియవేమరా ఇన్ని రకాలు ఉండే. అయినా మేకలు ఇంకా ఎన్ని రకాలు ఉండేరా. ఇంకిదే లాస్ట్ అన్నావు. ఏమోలేరా సోమ ఇంకా మేము ఎన్ని చూడాలి. సరేగానా వాడితో ఏం చేస్తున్నారా. నిన్న మా పిత్రేగాడు ఫోన్ చేసి పిత్రేగాడు వాడెవర్రా సోమ నా ఫ్రెండ్ అన్నావు. ఏం ఫ్రెండ్ ఏమో మాకెందుకు గానా దాన్ని అడిచేయాలో చెప్పు. ఫస్ట్ పొయ్యి మీద కొండ పెట్టుకొని ఎరగడ్డ పచ్చిమిర్చి వేయించుకొని దాంట్లో ముందుగా ఉడకబెట్టుకున్నా మేక లెగ్ పీసులు వేసి అవి బాగా ఉడికిన తర్వాత ఒక రొంత గరం మసాలా మటన్ మసాలా వేసి ఆ మసాలా లెగ్ పీసులకు పట్టేదాకా కలుపుకొని ఒక రొంత కొత్తిమీర వేసుకొని దింపుకుంటే మేక బుడ్డ లెగ్ పీసులు పులుసు అయితే రెడీ అయిపోద్ది. ఆ లెగ్ పీసులు చూడండి ఎట్టున్నాయో. ఆ ఎముక్కు తగులుకున్న కండని పెరుగుతుంటే పొగలు కక్కుతా మెత్త మెత్తగా వచ్చింది. ఆ లెగ్ పీస్ అటు చూస్తా ఉండలేక ఆ మేక బుడ్డ లెగ్ పీసులు పులుసుని అన్నం వేసుకొని కలుపుకొని ఫస్ట్ అయితే మేక లెగ్ పీసును పట్టుకొని దానికి తగులుకొని ఉండే కండని ఒక్క పెరుగు తింటే బాని పాసుగుల కారకారంగా మసాలా ఫ్లేవర్ తోటి రచ్చ లేపి ఆ ఎముక్కుండే కండని మొత్తం తిని దాని లోపల ఉండే గుజ్జు కోసం జుర్రుకొని తింటుంటే దాంట్లో ఉండే నల్లి మెత్త మెత్తగా నోట్లోకి జారిపోతుంది. అట్టే మీలో ఎంతమందికి నల్లి బొక్క అంటే ఇష్టమో కామెంట్ చేయండి. అట్టే పోతా లైక్ కొట్టిపోండి.